వెల్కమ్ బ్యాక్. ఇరాక్ రాజధాని బాగ్దాద్ మళ్లీ రక్తమొడింది. షియా వర్గం వారే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 23 మంది చనిపోగా 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ వాహనంలో అమర్చిన బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించారు. మరో చోట ఆత్మాహుత దళ సభ్యుడు తన్ను తాను పేల్చేసుకున్నాడు. పేలుళ్ల ధాటికి దుకాణాలు, ఇళ్లు దగ్ధమయ్యాయి. అమెరికాలోని టెక్సాస్ లో విమానం కూలి 4 చనిపోయారు. ఎయిర్ అఖ్తర్ కి చెందిన SR-20 అనే సింగిల్ ఇంజిన్ విమానం హోస్టన్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి నవసోటా ప్రాంతంలో కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే ప్రాణాలను వదిలారు. సొంత దేశంలో నిలువ నీడలేక యూరప్ కు వలస వెళ్లిన శరణార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నిన్నటి వరకు ఆశ్రయం ఇచ్చిన యూరోపియన్ దేశాలు ఇప్పుడు శరణార్థులపై బుల్డోజర్స్ తో విరుచుకుపడుతూ ఉన్నాయి. స్క్వాలిడ్ క్యాంపులో తలదాచుకుంటూ ఉన్న వేలాది మందిని బలవంతంగా ఖాళీ చేయిస్తూ ఉన్నారు. ఇందుకు నిరసనగా తమ టెంట్లకు తామే నిప్పు పెట్టుకుంటూ ఉన్నారు బాధితులు. తినడానికి తిండి లేక, ఉండటానికి చోటు లేక పొట్ట చేటు పట్టుకుని వేల కిలోమీటర్లు ప్రయాణించి యూరప్ సరిహద్దులకు చేరుకున్న వారిని ఆయా దేశాలు కనీసం మనుషులుగా కూడా చూడటం లేదు. మైగ్రెంట్స్ ను పంపించాలని న్యాయస్థానాలు కూడా ఆదేశించడంతో పోలీసులు విరుచుకుపడుతూ ఉన్నారు. శరణార్థుల ఘోషతో శిబిరాలన్నీ యుద్ధ క్షేత్రాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్న లియోనార్డో డికాప్రియో ట్విట్టర్ లో రికార్డును సృష్టించాడు. ద రెవెనెంట్ చిత్రం ద్వారా ఉత్తమ కథానాయకుడిగా ఎంపికైన డికాప్రియోకు అభిమానులు మైక్రో బ్లాగింగ్ సైట్ ద్వారా అభినందనలు తెలిపారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ నిమిషానికి 4,40,000 ట్వీట్లు వచ్చాయి. ఉత్తమ చిత్రంగా నిలిచిన స్పాట్ లైట్ ట్వీట్స్ పరంగా 2వ స్థానంలో నిలిచింది. ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డ్ లోనే కాదు ఎక్కడున్నా కూడా అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాడు. తాజాగా ఒక ఫంక్షన్ లో సింగర్ అవతారం ఎత్తేశాడు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కోహ్లీ సంగీత కచేరీలో సరదాగా పాట పాడాడు. దీన్ని రికార్డ్ చేసిన యువరాజ్ సింగ్ ఆ దృశ్యాలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్ లో హల్చల్ చేస్తూ ఉంది. జో వాదా కియా ఓ నిభానా పాడేగా అంటూ సాగే ఈ పాట అర్థం మాట ఇచ్చినప్పుడు కట్టుబడి ఉండాలి అని చెప్పి ఆ పాట అర్థం. ఆసియా కప్ లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. 2 వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా ఒత్తిడిలో ఉన్న శ్రీలంకను ఢీకొట్టబోతోంది. హ్యాట్రిక్ విజయంతో ఫైనల్స్ లో బెర్త్ ఖరారు చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిన శ్రీలంక టైటిల్ రేస్ లో నిలబడాలంటే ఈ మ్యాచ్ ను నెగ్గి తీరాలి. ఇప్పటికే తిరుగులేని ఫామ్ లో ఉన్న భారత ఆటగాళ్లు శ్రీలంకను మట్టి కరిపిస్తామని చెబుతూ ఉన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి, నటి తమన్నాలు రేడియో సిటీలో సందడి చేశారు. నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఊపిరి సినిమాలో ఒక పాటను విడుదల చేశారు. ఇవాళ ఈ సినిమా ఆడియో విడుదల కానుంది. షారుఖ్ ఖాన్ డబుల్ రోల్ లో నటిస్తున్న ఫ్యాన్స్ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో షారుఖ్ సూపర్ స్టార్ ఆర్యన్ ఖన్నాగా, అభిమాని గౌరవ్ గా నటిస్తూ ఉన్నాడు. ఇప్పటికే పోస్టర్లు, టీజర్లు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 15న ప్రేక్షకుల ముందుకి రానుంది. తమిళం, తెలుగులో ప్రేక్షకాదరణ పొందిన ఓకే బంగారం హిందీలో రీమేక్ అవుతూ ఉంది. ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా ఓకే జాను పేరుతో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. షాద్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తూ ఉన్నారు. ఏఆర్ రెహమాన్ దీనికి సంగీతం సమకూరుస్తూ ఉన్నారు. ఇవి 30/60 డీటెయిల్స్. మరి కాసేపట్లో KSR లైవ్ షో ప్రసారం అవుతుంది. స్టే విత్ us.